వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్, మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ. ఈ విధంగానే సపోర్ట్ చేయండి. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే, నా ఛానల్ కానీ వీడియో కానీ చూస్తున్నవారు ఎవరైనా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను చేసేటువంటి కొత్త కొత్త వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మిస్ కాకుండా అయితే మీరు చూడవచ్చు. పాత వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నా వీడియోస్ని షేర్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు, కంపల్సరీ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరికొంతమందికి అనేది ఈ వీడియో అనేది షేర్ అవుతుంది. సో మీరు ఆల్రెడీ తమిళ చూసారు కదా, హెచ్సిఈ నుంచి మనకి పిహెచ్డి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో దాని డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేస్తే మళ్ళీ అర్థం కాదు. ఓకేనా? సో డైరెక్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో చూద్దాం మరి. హెచ్సియు పిహెచ్డి నోటిఫికేషన్. హెచ్సియు పిహెచ్డి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు చేసుకోండి. ఇలా మనకైతే హెచ్సియు నుంచి పిహెచ్డి నోటిఫికేషన్ అయితే వచ్చింది. మరి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఎప్పుడు, హాల్ టికెట్ డౌన్లోడ్ ఎప్పుడు, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, దాని గురించి అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. హెచ్సియు అంటే తెలుసు కదా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మీరు పిహెచ్డి చేయాలనుకుంటున్నారా, ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చేయాలనుకుంటున్నారా, అయితే ఆలస్యం ఎందుకు, పిహెచ్డి నోటిఫికేషన్ అయితే విడుదలైంది మనకు. ఎవరైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి ఛాన్స్ అనమాట. ఇవి తొందరగా అయితే దరఖాస్తు చేసుకోండి. మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో చూద్దాం మరి ఏ విధంగా నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలనేది. హెచ్సియు పిహెచ్డి నోటిఫికేషన్ హైదరాబాద్. ప్రతి ఏడాది కొన్ని లక్షల మంది గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంటే డిగ్రీ చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు తమ డిగ్రీ పట్టాలతో యూనివర్సిటీల నుంచి బయటకు వస్తున్నారు. వీరిలో కొందరు ఉద్యోగాలు చేస్తే మరికొందరు నిరుద్యోగులుగా మారిపోతున్నారు. ఇంకొందరు అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్తోనే ఆపేయకుండా తమ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు. నెట్, సెట్ వంటి అర్హతలు సాధించేందుకు పుస్తకాలతో కుస్తీలు చేస్తున్నారు. కొందరు పిహెచ్డి చేయాలని నిర్దేశించుకుంటున్నారు. ఆయా యూనివర్సిటీల్లో పిహెచ్డి సీటు పొందేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తుంటారు. నెట్, సెట్ అర్హత కలిగిన వారికి సులభంగా పిహెచ్డి సీటు లభిస్తుంది. ఈ అర్హతలు లేని వారికి పిహెచ్డి అడ్మిషన్ కోసం ప్రవేశ పరీక్షలు రాస్తుంటారు. సో మనకు డిగ్రీ అయిపోయినాక, పీజీ అయిపోయినాక చాలామంది ఉన్నత విద్య చదవడానికి పిహెచ్డి చేస్తుంటారు. సో పిహెచ్డి చేయడానికి కంపల్సరీ పిహెచ్డి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినప్పుడు ఆ నోటిఫికేషన్ రాయాలి. అందులో మెరిట్ వస్తేనే మనకు ఆ యూనివర్సిటీలో ఉన్నది పిహెచ్డికి సంబంధించి సీట్ వస్తుంది. లేదు అంటే సెట్ కానీ నెట్ కానీ రాసిన వాళ్ళు ఉంటారు కదా, ఎలిజిబిలిటీ అయిన వాళ్ళు ఆల్రెడీ. నెట్ అంటే నేషనల్ వైజ్ జరుగుతుంది, ఇది ఒకటి. సెట్ మనకు స్టేట్ లెవెల్లో జరిగేది. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటారు ఇది. సెట్ అంటే స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఈ రెండు క్వాలిఫై అయిన వాళ్ళకైతే కొంచెం ఈజీగా పిహెచ్డి సీట్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ రెండు క్వాలిఫై కాని వాళ్ళకైతే కంపల్సరీ మనకు పిహెచ్డి నోటిఫికేషన్ పడ్డప్పుడు అప్లికేషన్ చేసుకొని, సో అందులో క్వాలిఫై కావాల్సి ఉంటుంది, మెరిట్ బేస్ మీద తీసుకుంటారు. సో ఇదొక మనకు సెకండ్ ఆపర్చునిటీ అనమాట. మన ఫస్ట్ అయితే ఆ విధంగా ఉంటుంది, సెకండ్ ఈ విధంగా అనమాట. సో మరి అది చూద్దాం మరి ఏ విధంగా అప్లై చేయాలి ఇప్పుడు అనేది. మరి మీరు పిహెచ్డి చేయాలనుకుంటే ఇది కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అయితే ఆలస్యం ఎందుకు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎస్సీ నుంచి అయితే పిహెచ్డి నోటిఫికేషన్ ఉంటుందండి. అర్హత కలిగి ఉంటే పిహెచ్డి నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే 22 పిహెచ్డి ప్రోగ్రామ్కు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 22 పిహెచ్డి ప్రోగ్రామ్స్కు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. మరో 19 పిహెచ్డి ప్రోగ్రామ్స్కు యూజీసీ నెట్, సిఎస్ఐఆర్, యూజీసీ సర్టిఫికెట్స్ కలిగి ఉంటే దానిని ఆధారంగా ప్రవేశాలు కల్పించినారు. 19 పిహెచ్డి ప్రోగ్రామ్కి అయితేనేమో డైరెక్ట్ యూజీసీ నెట్ కానీ, సిఎస్ఐఆర్ కానీ, యూజీసీ నెట్ కానీ ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ సర్టిఫికేట్స్ మెరిట్ బేస్ మీద దాన్ని చూసి డైరెక్ట్ ప్రవేశాలు తీస్తారట. 22 పిహెచ్డి మాత్రం కంపల్సరీ అప్లికేషన్ చేసుకోవాలి, ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. మెరిట్ బేస్ మీద మాత్రం తీసుకుంటారు 22 పిహెచ్డికి, గుర్తుపెట్టుకోండి. ముఖ్యమైన తేదీలు ఏంటి అంటే, దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ వచ్చి ఏప్రిల్ 30. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 30. హాల్ టికెట్ డౌన్లోడ్ వచ్చి మనకు మే 15 నుంచి అయితే హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. రాత పరీక్ష అయితే మే 31న, జూన్ 1న 2 రోజులు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మే 31, 1, జూన్ 1 2 తేదీలలో మనకు రాత పరీక్ష అయితే ఉంది. తర్వాత సాధించిన అభ్యర్థుల జాబితాను జూన్ 20 ఇంటర్వ్యూలు హైబ్రిడ్ మోడ్. మనకైతే అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా విడుదలను జూన్ 20న ఇంటర్వ్యూలు హైబ్రిడ్ మోడ్లో రిలీజ్ చేస్తారు. జూన్ 30 నుంచి జూలై 3 వరకు 20 నుంచి ఇంటర్వ్యూలు జరిగిన తర్వాత మనకు జూన్ 30 నుంచి జూలై 3 వరకు అయితే వారి యొక్క లిస్ట్ని అయితే రిలీజ్ చేస్తారంట. వెబ్సైట్లో పెడతారు, గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన అభ్యర్థుల జాబితా జూలై 21న. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన జాబితా ఉంటుంది కదా, జూలై 21న అయితే
నాకు ముఖ్యమైన తేదీలు అయితే గుర్తుపెట్టుకోండి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ అయితే ఏప్రిల్ 30. హాల్ టికెట్ డౌన్లోడ్ వచ్చేసి మే 15 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ ఉంటుంది. రాత పరీక్ష వచ్చేసి మనకు మే 31 జూన్ 1 అయితే ఉంటుంది. అర్హత సాధించినటువంటి అభ్యర్థుల జాబితా అనేది జూన్ 20న రిలీజ్ చేస్తారు. ఇంటర్వ్యూలు వచ్చేసి మనకు హైబ్రిడ్ మోడ్లో ఉంటాయి. జూన్ 30 నుంచి మొదలై జూలై 3 వరకు అయితే జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల జాబితా అనేది జూలై 21 అయితే విడుదల చేస్తారు మనకు. అడ్మిషన్ కౌన్సిలింగ్ వచ్చేసి జూలై 30 అండ్ 31 2 డేస్లో అయితే అడ్మిషన్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. తరగతులు ప్రారంభం వచ్చేసి మనకు ఆగస్ట్ 1 నుంచి అయితే తరగతులు ప్రారంభం అవుతాయి. ఓకేనా. క్లాసెస్ అయితే ఆగస్ట్ 1 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అంటే గుర్తుపెట్టుకోండి. దరఖాస్తు ఫీజు ఎలా ఉందంటే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు వచ్చేసి 600 రూపాయలు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వచ్చేసి 550 రూపాయలు, ఓబీసీ ఎన్సిఎల్ అభ్యర్థులకు వచ్చేసి 400 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వచ్చేసి 275 రూపాయలు. ఇది మనకి ఎగ్జామినేషన్ ఫీ కట్టాల్సి ఉంటుంది ఆన్లైన్లో, గుర్తుపెట్టుకోండి. ఇక పిహెచ్డి దరఖాస్తు కొరకు అయితేనేమో acad.uohyd.ac.in లేదా phd225july.html అనే వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యి అక్కడ మీకు అయితే ఉంటుంది ఆప్షన్. 2025 ఏప్రిల్ 30 తేదీ వరకు అయితే ఆన్లైన్ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఈ వెబ్సైటు మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వెబ్సైట్ acad.uohyd.ac.in. ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థి ఫోటో, సంతకం, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, కుల ధృవీకరణ పత్రంతో పాటు ఇతర ధ్రువపత్రాలను అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అండ్ క్యాస్ట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అవి మీ దగ్గర పెట్టుకోండి. ఫోటో, సిగ్నేచర్ కూడా. రాత పరీక్షకు సంబంధించినటువంటి కేంద్రాలు అంటే మనకు ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే భువనేశ్వర్ ఒకటి, కొచ్చి ఒకటి, పాట్నా ఒకటి, ఢిల్లీ, గుహవటి, కోల్కతా, హైదరాబాద్. గువాహతిలో అండ్ కోల్కతా, హైదరాబాద్లో కూడా సెంటర్ ఉంది కాబట్టి 100% ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. డోంట్ మిస్ అనమాట. మంచి ఛాన్స్ పిహెచ్డీ చేయడానికి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో. సో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అయితే మనకు నోటిఫికేషన్ వచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ సపోర్టింగ్ విత్ మీ. కంపల్సరీ ఈ వీడియోకి లైక్ చేయండి. 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. సో మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.